తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సౌజన్యంతో వర్సిటీ ప్లేస్మెంట్ సెల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, మెదక్ సహా ఇతరాత్ర ప్రాంతాల నుండి దాదాపు 1200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 48 కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొనగా ప్రత్యక్ష చర్చలు, గ్రూప్ డిస్కషన్, ముఖాముఖి ద్వారా 603 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ మేరకు వారందరికీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, వర్సిటీ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజుతో పాటు ప్రొఫెసర్లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి పీజే అందిస్తారు. రైట్, నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంగా గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇక్కడ నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సౌజన్యంతో యూనివర్సిటీలో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళకు దాదాపుగా 1200 మంది అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుంచి హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా యూనివర్సిటీలో ఇంత పెద్ద స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది? ఒకటి, ఎంతమంది ఏ కంపెనీలకు అపాయింట్ అయ్యారు అనే విషయాలు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో మొదటిసారి ఇంత భారీ ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ దాదాపు 1400+ రిజిస్ట్రేషన్ జరిగాయి. కానీ ఫిజికల్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు 1200+ ఉన్నారు. ఇందులో ఈరోజు వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూస్ జరిపి 603 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని కంపెనీలు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా సెకండ్ రౌండ్ కోసం సెలెక్ట్ చేసి వాళ్ళు నెక్స్ట్ సెకండ్ రౌండ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పిల్లలకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వివిధ కంపెనీలను పిలిపించి ఇక్కడ ప్లేస్మెంట్ డైరెక్టర్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఇది ఇంత భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. మేము వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులకు మరియు నిపుణ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారికి కూడా మా విశ్వవిద్యాలయం తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. విద్యార్థులందరినీ ప్రేరేపించే విధంగా ఇంత మంచి అవకాశం కల్పించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. తెలంగాణ విశ్వవిద్యాలయ జ్యూరిడిక్షన్ పరిధిలోనే కాకుండా పక్కనున్నటువంటి వివిధ జిల్లాల నుండి కూడా ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, మహబూబ్ నగర్, సో ఇలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు ఈరోజు హాజరు కావడం జరిగింది. విద్యార్థులకు ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో అనేక రకాల ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. కావాల్సిందల్లా వాళ్ళల్లో ఉండేటువంటి నైపుణ్యతను పెంపొందించడానికి మనం ఎక్కువగా దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల్లో కనుక ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారంగా స్కిల్స్ను డెవలప్ చేసినట్లయితే మంచి నైపుణ్యంతో మన దేశ అభివృద్ధికి దోహదపడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. దీన్ని పెద్ద స్థాయిలో నిర్వహించడానికి వారి సౌజన్యమే ఉంది. సో నమస్తే సార్. ఎన్ని కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి? అదేవిధంగా చాలా మంది అభ్యర్థులకు కొన్ని అపోహాలు ఉంటాయి, అంటే ఒత్తిడి చేస్తారు అని చెప్పేసి శిక్షణ విషయంలో, అదేవిధంగా కొన్ని కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ ఉంటాయని చెప్పేసి కొంత అపోహాలు కూడా ఉంటాయి. ఏంటి పరిస్థితి? సో ఈరోజు మొత్తంగా 46 కంపెనీలు ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశాయండి. సో వీటిలో రకరకాల వివిధ సెక్టర్ల నుంచి కంపెనీస్ వచ్చి పార్టిసిపేట్ చేశాయి. సో మొత్తంగా కొన్ని కంపెనీస్ ఈరోజు ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేశారు. ఇంకొన్ని కంపెనీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. వాళ్ళకి పెద్ద రౌండ్స్ కూడా కమింగ్ వీక్లో జరుగుతాయి. ఇంకా పని గురించి ఒత్తిడి అంటే సో ఇప్పుడు ఒత్తిడి అంటే అట్లా ఏమి ఉండదండి. నార్మల్గా ఇప్పుడు ఫ్రెషర్స్ వాళ్ళు ఇప్పుడే చదువు నుంచి వచ్చి ఉంటారు. చదువులో వాళ్ళకి నేర్పించేది ఒక రకంగా ఉంటుంది, రియల్ టైం జాబ్ అనేది వేరే రకంగా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతారనే కానీ ప్రతి పనిలో కూడా వాళ్ళు నేర్చుకుందే ఏది కూడా మనం ముందుకెళ్ళలేం. సో అటువంటి కాంట్రాక్చువల్ జాబ్స్ ఈరోజు అయితే ఎటువంటి ఏం ప్రొవైడ్ చేయలేదండి. ఇదంతా పర్మనెంట్ ప్లేస్మెంట్స్ ఈరోజు ప్రొవైడ్ చేసాం. సో ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీకి వెళ్ళి జాయిన్ అవుతారో సో వాళ్ళకి ఇది కంప్లీట్గా ఆన్ రోల్స్లోనే అండ్ పర్మనెంట్ జాబ్స్లోనే వీళ్ళు ఉంటారండి. సో ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇనిషియల్గా ఒక 1 month or 2 months ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళ యాక్చువల్ జాబ్ రోల్స్ అనేది వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి. జాబ్ సెక్యూరిటీ, కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా, ఆ విధంగా ఏమైనా ఉండే అవకాశం ఉంది? పే స్కేల్ ఈ రోజు వచ్చిన కంపెనీస్ స్టార్టింగ్ సాలరీ 16,000 నుంచి ఉన్నాయండి. సో 6 లక్షల ప్యాకేజ్ వరకు ఉన్న సాలరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈరోజు వచ్చిన కంపెనీస్ ప్రతి ఒక్కటి కూడా రిజిస్టర్డ్ కంపెనీస్ అండ్ వెల్ నోన్ కంపెనీసే వచ్చాయి. సో వీళ్ళందరికీ PFI, హెల్త్ ఇన్సూరెన్స్, ESI, సో ఇటువంటి ఫెసిలిటీస్ కూడా ఈ కంపెనీస్లో ప్రొవైడ్ చేస్తారు. సో రిగార్డింగ్ దట్ పే స్కేల్ మనకి ముందు తక్కువ జీతంతో స్టార్ట్ చేసిన వచ్చే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సో ఇంకా కమింగ్ ఇయర్స్లో ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఇక్కడ నాకు 16,000 శాలరీ వచ్చింది, నాకు సరిపోవట్లేదు అనుకుని
చాలా మంది అపోహపడుతుంటారు. బట్ వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ కెరీర్లో ఎంత సక్సెస్గా ఎంత మూవ్ అవుతాం అనేది ఇంకా అది మన చేతుల్లో ఉంటుంది. సో అది ప్రతి ఒక్క అభ్యర్థి ఆ దృష్టిని కొంచెం పెట్టుకొని కొంచెం వాళ్ళ కెరీర్లో మూవ్ అయితే చాలా మంచి సక్సెస్కి ఫెయిల్ అవుతారు. ఇప్పుడు వీరి విషయంలో ఎటువంటి పద్ధతి పాటించనున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. వారి సెక్యూరిటీ విషయం కావచ్చు, వారి వసతి విషయం కావచ్చు. ఇప్పుడు ముందస్తుగానే మనం వాళ్ళకి జాబ్ ఇవ్వలేం కాబట్టి కొంత ట్రైన్ చేసే అవకాశాలు ఉంటాయి. వారి వసతి విషయంలో ఎట్లాంటి ఏర్పాటు చేయనున్నారు? సో ముందస్తుగానే జాబ్ అంటే ఇప్పుడు వీళ్ళు కంపెనీకి వెళ్ళగానే ఇంకా డైరెక్ట్ ఇంకా జాబే ఉంటుందండి. యాక్చువల్గా ట్రైనింగ్ అంటే ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద జాబ్. సాలరీ అనేది డే 1 నుంచి వస్తుంది వాళ్ళకి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద జాబ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మాక్సిమం వచ్చిన కంపెనీస్ మన హైదరాబాద్ నుంచి అండ్ కొన్ని కంపెనీస్ ఇక్కడ లోకల్ నిజామాబాద్ నుంచి కూడా కొన్ని కంపెనీస్ రిక్రూట్ చేసుకున్నాయి. లోకల్ నిజామాబాద్ అంటే వాళ్ళు ఇళ్ళ నుంచే వెళ్ళిపోవచ్చు. ఇంకా కమింగ్ టు ద హైదరాబాద్, సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ హాస్టల్స్ అండ్ విత్ ప్రాపర్ సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ దెమ్. Came here to attend the interviews, and we came from MJP Munipalli Degree College. We are glad to come over here. After coming here, after attending the interviews, we felt very glad because most of my friends are selected to multiple companies, and I got selected to 2 companies, Quantum and H1 Solutions, and some companies told us to call later, and it's really a good opportunity for us to prove ourselves, and it is really useful for us. Thank you, sir. Thankful for giving this wonderful opportunity, and from our college we got many jobs, and for future also we want to implement these jobs, and we are very thankful for Telangana University for giving this opportunity, and it is very useful for the future generation. By seeing us, next generation also follow this, and they also have the interest to join these companies. So we are thankful for giving. I am from Nizamabad Degree College. సో ఇది తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. దాదాపు 1200 పైచిలుకు మంది అభ్యర్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో అత్యధికంగా గర్ల్సే పార్టిసిపేట్ చేయడం విశేషము. ఆదిలాబాద్తో పాటు ఉమ్మడి ఆదిలాబాదు, నిర్మలు, కరీంనగర్, మెదక్తో పాటు ఇతరాత్ర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1200 పైచిలుకు మంది పార్టిసిపేట్ చేస్తే ఇందులో 600 మంది దాదాపు 500 నుంచి 600 మంది అపాయింట్ కావడం జరిగింది. వివిధ రంగాల్లో దాదాపు 48 కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేయగా 600 మందిని అపాయింట్ చేసుకున్నారు. సో తొలిసారిగా తెలంగాణ యూనివర్సిటీలో ఇంత పెద్ద స్థాయిలో మెగా జాబ్ మేళ నిర్వహించడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. సో తదుపరి వీళ్ళందరికీ కూడా ఆయా కంపెనీలలో జాబులు ఇచ్చి వాళ్ళ బెనిఫిట్స్ కానీ ఇతరాతర విషయాలు ఇదివరకే అఫీషియల్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఇది తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన జాబ్ మేళకు సంబంధించిన పూర్తి సమాచారం. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ చిల్లెడవాడ.